స్వర్ణాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణానికి పునాదులు పడ్డా వైసీపీ పాలనలో క్యాపిటల్ సిటీ నిర్మాణ పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. తిరిగి అధికారం చేపట్టిన టీడీపీ సర్కార్ మిషన్ అమరావతి లక్ష్యంగా దూసుకుపోతుంది. వేల కోట్ల రూపాయలతో నవ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. నిర్మాణ పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలపడంతో స్వర్ణాంధ్ర రాజధాని కళ సాకారం కాబోతుంది. రాజధాని అమరావతిలో మరో 24,276 కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో ప్రధాన రహదారులు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోద ముద్ర వేసింది. దీనితో కలిపి ఇప్పటి వరకు 45,249 కోట్ల పనులకు ఓకే చెప్పినట్లయింది. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మొత్తం 62,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. మిగతా పనులకు వీలైనంత త్వరలో అనుమతులు తీసుకుంటామని, టెండర్ల ప్రక్రియ 3 రోజుల్లో ప్రారంభించి డిసెంబర్ నెలాఖరులో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అందులో అసెంబ్లీ భవనం నిర్మిత ప్రాంతం 11.22 లక్షల చదరపు అడుగులు. ఇక్కడ నిర్మించే టవర్ పైకి ఎక్కి నగరాన్ని వీక్షించే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకు కల్పిస్తారు. 250 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టవర్ ఎక్కితే అమరావతి నగరం మొత్తం వీక్షించవచ్చు. అంతర్గత మౌలిక వసతులు కాకుండానే అసెంబ్లీ భవనం నిర్మాణానికి సుమారు 765 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇక ఈ అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తయ్యాక ఏడాదిలో 40 నుండి 50 రోజులే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక హైకోర్టు నిర్మించే స్థలం విస్తీర్ణం 42 ఎకరాలు. ఈ భవనం ఎత్తు 55 మీటర్లు. అంతర్గత మౌలిక వసతులు కాకుండా అయ్యే ఖర్చు 1,048 కోట్ల రూపాయలు. దీంతో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం టవర్ 47 అంతస్తులతో నిర్మితం కానుంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాల్ని 5 ఐకానిక్ టవర్లుగా నిర్మిస్తారు. ఎల్పీఎస్ లేఅవుట్లకు సంబంధించి 4 జోన్లలో 579.5 కిలోమీటర్ల పొడవైన రహదారులు, ప్రధాన మౌలిక వసతుల నిర్మాణాన్ని 9,699 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు.